ఆర్భాటంగా ప్రారంభించిన సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లినట్లే చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఏం జరిగిందో ప్రజలకు వివరించాలన్నారు. మరొక వైపు అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చడం సరికాదన్నారు. మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జిఏడికి. ఈ యొక్క ఫర్నిచర్ ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు. ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తు లేదా? అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము? నేను అడుగుతున్నాను స్పీకర్ గారు, అటువంటి హావభావాలు ఎవరన్నా ప్రదర్శిస్తే ఇమీడియట్ గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా? సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అహంకార భావం అని చెప్తున్నారే, నిన్న బాలకృష్ణ గారు ప్రవచించిన తీరును మీరు ఏ రకంగా సమర్థిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్లకు అవసరం ఉండేటప్పుడు ఒకటి, అవసరం తీరిన తర్వాత మరొకటి. గతంలో పవన్ కళ్యాణ్ మచ్చిక చేసుకునేదానికి, కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేదానికి మీరు ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరేంది, నిన్న బాలకృష్ణ గారు మాట్లాడేటువంటి తీరేంది ఒకసారి ఆలోచన చేయండి. బాలకృష్ణ